కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటని నిజం చేశాడు ఓ కుర్రాడు. ఏదైనా సాధించాలన్న పట్టుదల బలంగా ఉండాలి, కానీ ఎంతటి కార్యాన్నైనా ఇట్టే సాధించవచ్చని నిరూపించాడు. అంతేకాకుండా వయసుతో పని లేదని, తెలివితేటలు ఉంటే చాలని ఈ స్టూడెంట్ చెబుతున్నాడు. ఇందుకీ ఈ విద్యార్థి సాధించింది ఏంటి? ఇంత గొప్పగా చెప్పేందుకు గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం. ఆ టౌన్లో కాల్టెక్స్ ప్రాంతానికి చెందిన అబిద్ దంపతులకు ఇద్దరు సంతానం. ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. అబ్బాయి పేరు మహమ్మద్ అస్లాం ఖాన్. ఇతను ఇంటికి పెద్ద కుమారుడు. మహమ్మద్ అస్లాం ఖాన్ బెల్లంపల్లి బజార్ ఏరియా ప్రభుత్వ పాఠశాలలో చదువుని పూర్తి చేశాడు. 10వ తరగతిలో 511 మార్కులతో తరగతిలో టాపర్ల జాబితాలో నిలిచాడు. 10th తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరి EEE గ్రూప్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ చదువుతున్న మహమ్మద్ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. కాలేజీకి వెళ్లే పిల్లలు బైక్ కావాలని తల్లిదండ్రుల దగ్గర మారం చేసే రోజులు ఇవి. అయితే కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న మహమ్మద్ కన్నవారికి భారం కాకూడదని సంకల్పించుకున్నాడు. ఈ క్రమంలో తన సైకిల్ని బైక్గా మార్చేందుకు సిద్ధమయ్యాడు. అందుకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు. తండ్రి అబిద్ ఆటో మెకానిక్ కావడంతో సైకిల్ను బైక్గా ఎలా మార్చాలో తెలుసుకున్నాడు. కొడుకు ఏదో చేయాలన్న పట్టుదలను గుర్తించిన తండ్రి తన కుమారుడికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సైకిల్ కాస్త బైక్గా తయారు చేసుకోగలిగాడు. పట్టుదలతో తన సైకిల్ని బైక్గా మార్చుకొని ప్రతిరోజు కాలేజీకి వెళ్లి వస్తుంటే మహమ్మద్ తల్లిదండ్రుల కళ్లల్లో ఎనలేని ఆనందం నిండిపోయింది. తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా తనంతట తానే బైక్ను తయారు చేసుకున్న మహమ్మద్ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. తమ కుమారుడికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి అనేక ఆవిష్కరణలు తయారు చేస్తాడని చెప్తున్నారు తల్లిదండ్రులు. తమ కుమారుడు చేసిన నూతన ఆవిష్కరణకు మహమ్మద్ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ కుర్రాడు తయారు చేసిన సైకిల్ బైక్ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. సైకిల్పై ఇద్దరు కూర్చొని వెళ్లేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు. అయితే 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం వెళ్లదని తెలుస్తోంది. ఇది పాలిటెక్నిక్ విద్యార్థి మహమ్మద్ తయారు చేసిన కొత్త ఆవిష్కరణ. నా పేరు అబిద్ ఖాన్. నాకు కొడుకు బిడ్డ. కొడుకు అస్లాం ఖాన్ ప్రస్తుతానికి EEE చదువుతున్నాడు బెల్లంపల్లి పాలిటెక్నిక్లో. పాలిటెక్నిక్ పోగా బాబుకి కొంచెం ఇబ్బంది కలిగి స్కూటీ అడిగితే నేను వేయలేని పరిస్థితిలో బాబు అర్థం చేసుకొని, డాడీ మరి ఏదైనా నీ తరఫున నాకు సామాన్ కొనిస్తే నా సైకిల్కే ఎలక్ట్రానిక్గా మార్చుకొని నేను దాని ద్వారా కాలేజ్కి వెళ్ళగలుగుతానంటే సరే అని నేను నా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా నేనే అర్థం చేసుకొని ఇక సామాన్ కొనిచ్చిన బాబు సొంత ప్రయోగంతోనే బాబు టాలెంట్ చూపించి బాబు సైకిల్ తయారు చేసుకున్నాడు. నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే ఇలాంటివి మరిన్ని మా కొడుకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు కావాల్సింది ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని మా కోరుకుంటున్నాను. పేరు మహమ్మద్ అస్లాం ఖాన్. నేను ఇప్పుడు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను బెల్లంపల్లి కాలేజ్లో, EEE బ్రాంచ్. నేను 10th వరకు ZPHS బజార్ ఏరియాలో చదువుకున్నాను. నాకు 10thలో 511 మార్క్స్ వచ్చినాయి. నేను 10th వరకు సైకిల్ మీద రోజు స్కూల్కి వెళ్ళేటోని. కానీ ఇప్పుడు కాలేజ్ కొంచెం దూరం ఉండడం వల్ల అందరూ స్కూటీలు, బండ్లు తెచ్చుకుంటున్నారు. దాన్ని నేను చూసి నా సైకిల్ నేను ఎందుకు బండిలా మార్చలేను అని ఒక ఆలోచన పెట్టుకొని దాని ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంటే నాకు అమ్మ నాన్న సహకరించి సామాన్ అంతా కొనిచ్చారు. ఇంట్లో మా నాన్న ఆటో మెకానిక్. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా నాకు సామాన్ అంతా కొనిచ్చిండు. దాన్ని నేను రోజు పొద్దున కాలేజీకి వెళ్ళి వచ్చి సాయంత్రం 1 గంట 2 గంటలు కేటాయించి దానికి మొత్తం ఫిట్టింగ్ మొత్తం చేసుకున్నాను. ఒక వారం 10 రోజులలో మొత్తం ఫిట్ అయి రెడీ అయింది. నేను దీనికి సామాన్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దానికి 12,000 ఖర్చు వచ్చింది సామాన్కి. దాంట్లో 24 వోల్టేజ్ 10 Ah బ్యాటరీ వచ్చింది, 24 వోల్టేజ్ మోటార్ వచ్చింది, కంట్రోలర్, ఎక్సిలేటర్, బ్రేక్ అవన్నీ వచ్చినాయి. దానికి ఒక బ్యాటరీకి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 20 నుంచి 25 కిలోమీటర్స్ వెళ్తుంది. నేను రోజు కాలేజ్కి దీని మీద వెళ్తున్నాను, వస్తున్నాను. దానికి మ్యాక్సిమం 8 kgs గుంజుతుంది. కూర్చొని ఇద్దరు పోవచ్చు మంచిగా.
ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 20 నుంచి 25 కిలోమీటర్లు వెళ్తుంది. 20 km/h స్పీడ్తో వెళ్తుంది. ప్రభుత్వం కనుక నాకు సహకరిస్తే నేను భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనివల్ల నాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులకు, యువతకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం నుంచి నేను సహాయ సహకారాన్ని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel. For more videos like this, subscribe Big TV channel.